వచ్చినోనే కదా. నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో ఇండియా వైడ్ అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం. అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8కి 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు, నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఓట్ చోరీ అవుతుంది ఎక్కడ? స్వయంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ఓట్ చోరీ చేసుకొని బీజేపీ పార్టీకి వేస్తుంటే నిజంగా దీని గురించి ఏడవాలా నవ్వాలా నాకు అర్థమవుతలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా ఇలా ఈ ఘనత అనేది రేవంత్ రెడ్డి గారికే తగ్గుతుంది. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి, మాజీ జడ్జి అయిన సుదర్శన్ రెడ్డి గారిని మోసం ఎట్లా చేయబుద్ధి అయిందయా నీకు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మోసం చేసినావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారికి నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయింది? ఎప్పుడు కూడా నీ గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఇస్తూనే ఉంటావా? ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్నీ కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండు? యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి. సుదర్శన్ రెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం, కానీ మీ వెన్నుపోటు మిమ్మల్ని ముందలు పంపించిర్రు, వెన్నుపోటు పొడిచిర్రు. ఇవాళ ఆయన ఏం చెప్తుండు బయట రేవంత్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను క్యాండిడేట్ పెట్టినా, మోడీ గారు చెప్పిర్రు నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అయిపోయాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు కలిసిండ్రు? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది, ఆయనకు అమ్ముకోవడం అలవాటు కదా. ఇలా గ్రూప్ 1 పోస్ట్ అని మొన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టు 1700 కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు, అదే అమ్ముకున్నాడు. నిన్నగాక మొన్న స్వయంగా చూసిర్రు మిరియాల కూడా ఎమ్మెల్యే గారు, వాళ్ళేమో యూరియా బస్తాల లోడ్ లారీలు అమ్ముకుంటుర్రు. ఇవాళేమో స్వయంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఓట్లు, ఎంపీ ఓట్లు ఇవాళ మళ్ళా అవి కూడా అమ్ముకున్నారు. ఇలా అన్నీ అమ్ముకున్నాడే ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొకటి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో ఎట్లా వ్యవహరిస్తున్నాడో స్వయంగా చెప్తా మీకు. ఇలా ఇంకోటి చెప్పిన, ఇలా రాహుల్ గాంధీ గారేమో స్వయంగా ట్వీట్ చేస్తారు. ఏమని ట్వీట్ చేస్తారు? ఈడీ, సిబిఐ, ఐటీ అనేది ఇవేమో కేవలం బీజేపీ సంస్థల్లా ఉన్నాయి తప్పితే ఇవి కాదు అంటాడు. ఈయనేమో కాళేశ్వరం ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వేస్తాడు. మరి ఇది రాహుల్ గాంధీ గారేమో సిబిఐ అనేది బీజేపీ సంస్థ అని అంటున్నాడు. మరి నువ్వు ఎవరితో చర్చ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించినావు? మంచిది, అదొక్కటి అడ్డంగా దొరికినావు. మళ్ళీ అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు పాపము ఏ ఒక్క మంత్రికి వాళ్ళ క్యాబినెట్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుండని ఎవరికి కూడా తెలియదు. అందరు కూడా సిట్ వేస్తుండో ఏసీబీ వేస్తుండో అనుకున్నారు. కానీ మంత్రులే ఆశ్చర్యపోయినరు. ఇలా మంత్రులే స్వయంగా సిబిఐకి ఎందుకు ఇచ్చిండు ఇలా అనేది మొత్తం గుసగుస పెడతా ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు.
మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తు ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తు మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాష చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ